ఫ్రెండ్స్ అందరు బాగున్నారా? ఈరోజు రాత్రికి నేను చేపల కర్రీ వండుతున్నాను. ఏ చేపలు తెచ్చానో మీకు చూపిస్తాను. అక్కడ అంటారు, మన ఊర్లోని కానాగత్తలు అంటారు. ఇవి నేను ఇప్పుడు కర్రీ ఎలా వండాలో చెప్తాను. ఆనియన్స్ వేసుకున్నాను, ఫ్రై చేసుకున్నాను, పచ్చిమిరకాయలు వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోని కొంచెం పసుపు, కొంచెం కారం అంటే ఒక 3 స్పూన్స్ కారం వేసుకుంటాను. ఫ్రెండ్స్ ఇదిగోండి చింతపండు పులుసు మాకు 200కి వచ్చాయి, 279 రూపాయలు. దీంట్లో చింతపండు పులుపు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది కొంచెం సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు ఉంచుకుందాం. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. ఇదిగోండి సలసల మరుగుతుంది చూసారా? ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటా. ఇంకెందుకు ఆలస్యం, మీకు కూడా ఈ చేపలు దొరికితే తప్పకుండా కొనుక్కొని ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇదిగోండి చేపల కూర రెడీ. నచ్చితే వీడియో లైక్ చేయండి.